నడిపించేటువంటి దీవెనలు మాకు అనుగ్రహించమని కోరుచున్నాం తండ్రి. ప్రపంచంలో కడవరి కాలంలో జరుగుతున్నటువంటి విపత్తులన్నీ చూసి మేము అధైర్యం చెందక విశ్వాసంలో బలపడి నీ యొక్క నిరీక్షణలో ప్రభువా నీ వచ్చేంత పర్యంతము నీ కొరకు ఎదురు చూసే భాగ్యం దయచేయండి ప్రభువా. ఈ సాయంకాల సమయమున నీ జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు ఈ తీపి కబుర్లోనే మేము అందరము కూడా పాలు పంచుకొని ప్రభువా నీవిచ్చినటువంటి ఆ యొక్క జీవితానికి మేము అర్హులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని మమ్మల్ని నడిపించి వస్తున్నాడని మేము ఎదురు చూసే భాగ్యం మేమందరం నీతో పాటు నిరంతరం జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. ఓకేనా? మీరు చెప్పాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మీరు చెప్పండి సార్, మేము చెప్తాం. మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చైతి అది మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఓకే, అందరూ ఆనందంగా ఉన్నారా? ఓకే, మీ అందరికి కేక్ వస్తే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు. ఓకే, అందరము కూడా మరి నిజంగా చాలా థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. మరి ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టుకోవడానికి మరి మాకు ఈ స్థలము మేమే క్లీన్ చేయలేదు, జేసీబీలు క్లీన్ చేసి పెట్టినట్టున్నారు. చక్కగా మేము చూసేసి దీన్ని పెట్టుకున్నాం అనమాట. మరి వాళ్ళకు కూడా ముందుగా థ్యాంక్ యూ చెప్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ప్రేయర్ పెట్టుకోవడానికి మరి కరెంటు మరి ఇచ్చినటువంటి అక్కకు కూడా మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిలవంగానే చక్కగా అందరూ వచ్చారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఆహ్వానాన్ని అందించి వచ్చినటువంటి దైవదాసులు ఇద్దరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి చెబుతున్నాను, ఇక్కడ చర్చిని ఏదో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మిమ్మల్ని రప్పించుకోవడానికి కాదులే, కానీ కొంచెము వాక్యం నేర్చుకొని మీ యొక్క జీవితాలను కట్టుకోవాలన్నది మా ఉద్దేశము. కాబట్టి దాని నిమిత్తమే తప్ప నాకు చాలా మొహమాటం చర్చికి రమ్మని పిలవడానికి. కాబట్టి తప్పుగా అనుకోవద్దు. చక్కగా శుక్రవారాలు వాక్యం నేర్చుకోవడానికి రండి, ఆదివారాలు వినండి, చక్కగా మీరు మీ పరిచయాలు చేసుకునండి. చక్కగా మీరు భక్తి జీవితాలు ఎదిగితే మీ కుటుంబాలు చక్కగా ఉంటాయి. కాబట్టి దేవుడు ఈ యొక్క మాటలను మనందరి వెనుకల్లో కంపల్సరీగా భద్రపరచులాగున, సాతాను ఎత్తుకొని పోకుండా ఉండులాగున చిన్న ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకుని మనం భోజనానికి వెళ్ళిపోదాం. అందరం తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. నిజంగా తండ్రి, మంచిగా నాయన నీ మాటలు మాకు తెలియచేసి ఉన్నావు అయ్యా. యేసుక్రీస్తు వారిలో ఎన్ని పోలికలు ఉన్నాయో నాయన, ఎన్ని కార్యములు యేసుక్రీస్తు వారిలో ఉన్నాయో మాకు తెలియచేశారు అయ్యా. యేసుక్రీస్తు వారు ఏ ఉద్దేశంతో వచ్చారో మా అందరికీ తెలియచేశారు ప్రభువా. ఆ విధంగా మా జీవితాలను మేము కట్టుకోవడానికి, మమ్ములను మేము తండ్రి వెలిగించుకొని అనేక మందికి వెలుగుగా ఉండటానికి, ఈ వెలుగును ప్రకటించటానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఉపయోగించుకునమని దేవా. ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా తండ్రి, ఆస్తులున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నీ ఉంటే మాకు చాలు అనే ఒక మంచి ఆనందముతో ప్రభువా ఈ లోకంలో మేము బ్రతికి నిత్యము నీతో పరలోకములో శాశ్వత కాలం ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని
నిజంగా ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఏ ఉద్దేశంతో వచ్చి ఉన్నారో, ఏ ఆలోచనలతో వచ్చి ఉన్నారో, ఎటువంటి బాధతో వచ్చి ఉన్నారో, ఎటువంటి వేదనతో వచ్చి ఉన్నారో మాకు తెలియదు. కానీ ప్రభువా, వాటన్నిటినీ తీర్చగలిగిన సామర్థ్యము కలిగిన ఏకైక దేవుడు నీవే అని మాత్రం మేము నమ్ముచున్నాము ప్రభువా. కాబట్టి నీ దగ్గరికి వచ్చి నీకు లోబడి, నీకు వినయాన్ని చూపిస్తూ, నీ ఎడల దేన మనస్సుని మేము ధరించుకొని నిజంగా తండ్రి మేమందరము మోక్ష మార్గమును చేరుకోవడానికి మా అందరికీ సహాయం చేయమని, మీరే కృపను చూపించమని. అయా, ఈ మీటింగ్ జరగటానికి అనేక మంది శ్రమ పడ్డారు ప్రభువా, ధనరూపంగా శ్రమపడ్డారు. అయ్యా, వారందరికీ కూడా మీరు పరలోక సంబంధం ఆశీర్వాదం దయచేయండి. శరీరపరంగా శ్రమపడ్డారు, వారందరికీ కూడా పరలోక సంబంధం ఆశీర్వాదం దయచేయండి. అయ్యా, అనేక విధంగా మాటల పరంగా, అన్నిటి పరంగా తండ్రి, అయా తండ్రి నాయన, మరి ఆహార పరంగా కూడా తండ్రి నాయన ఎంతగానో శ్రమపడి ఉన్నారు ప్రభువా. అన్ని విషయాల్లో అన్ని విధాలుగా శ్రమపడి ఉన్నారు. చర్చి డెకరేషన్ విషయంలో కూడా శ్రమపడి ఉన్నారు. అందరికీ తండ్రి నాయన మీరందరూ వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని మెండుగా దయచేయమని, దయచేస్తారని నమ్ముచు తిరిగి వెళుతుండగా ప్రభువా